నయనాల గోవర్ధన్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో కూడా ఇదే సోమాజిగూడెంలో దీని మీద సమావేశం జరిగింది. కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వానికి కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ వాస్తవం గమనించవలసింది ఏంటంటే, పవర్ పాయింట్ ప్రజెంటేషను ఎవరి ద్వారా అయితే ఇప్పించిండ్రో 29 డిసెంబర్ నాడు మొన్న పోయిన సంవత్సరం, ఆ వ్యక్తి ఆయన ఇంజనీరింగ్ చీఫ్ జనరల్, ఆయన మొత్తం హెడ్, డిపార్ట్మెంట్కి హెడ్. ఆయన ఎప్పుడు రిటైర్డ్ అయ్యంటే 2013 జూన్లో రిటైర్డ్ అయ్యండి. ఆయన 2013 జూన్లో రిటైర్డ్ అయిన వ్యక్తిని ఆ పోస్ట్ మీద కొనసాగించడమే చాలా తప్పు. తర్వాత ఆయన అదే ఇంజనీరు, అదే చీఫ్ ఇంజనీరు, ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రాణహిత చేవల్లో కూడా ఆయన్నే అప్రూవల్ చేసిండు. ఆ ఇంజనీర్ మరి కాళేశ్వరం రీడిజైన్ చేసిండు. సరే, ఇవన్నిటికీ కారణాలు ఆయన్నే. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఉన్నాడు ప్రాణహిత చేవల్ల మీద. రిటైర్మెంట్ తర్వాత కాళేశ్వరం రీడిజైన్ కొత్త ప్రభుత్వం వచ్చిన 14లో అంటే అతనే కొనసాగిండు. అయితే ప్రత్యేకంగా ఏంటంటే, మొన్న ఇదంతా జరిగిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది మనకు. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చినప్పుడు ఏదన్నా అంశాలు డిపార్ట్మెంట్గా కన్సర్న్ మినిస్టర్ తెలుసుకోవాలంటే ఇంటర్నల్గా తెలుసుకోవచ్చు ఆయన. కానీ పబ్లిక్లో ఎవరైతే 11 ఏళ్ళ నుంచి కొనసాగుతుండో, అది రిటైర్డ్ అయిన తర్వాత కేసీఆర్ యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతుండో, వ్యక్తి ద్వారానే ఓపెన్గా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మేడిగడ్డ సైట్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తాడంటే, అతను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాస్తవాలు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేయడు. అది సహజం. ఎందుకంటే ఆయన 11 ఏళ్ళ నుంచి కేసీఆర్ యొక్క అనుయాయంగా కొనసాగిండు. అది మరో విధంగా చెప్పాలంటే, కేసీఆర్ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఈ కాంగ్రెస్ మినిస్టర్ ముంగట ఇవ్వడం జరిగిందని అనుకోవచ్చు. అనేక వాస్తవాలు దాచిపెట్టడం జరిగింది. ఆయన ఎందుకు దాచిపెట్టడం జరిగిందంటే, ఈ కాళేశ్వరం రీడిజైన్ అంటే ప్రాణహిత చేవల రీడిజైన్ యొక్క చేయవలసిన అవసరం ఏముంది? ఒక 30,000 కోట్లతో పూర్తి అయ్యేది ఉండే, పూర్తి అయ్యేదాన్ని 1,30,000 కోట్లకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకురావాల్సి జరిగింది. మరి తీసుకొచ్చినాక లాభం ఏం జరిగిందంటే ఏమీ లేదు. ఒక 2 లక్షల ఎకరాలు మాత్రమే తేడా. అది పేపర్ మీద ప్రపోజల్. అది అప్పుడు 16,40,000 ఎకరాలు పూర్తి స్థాయిలో వారితే 16,40,000 అయితే, ఈయన రీడిజైన్ చేసిన తర్వాత 18,25,000. అంటే నికరంగా 2 లక్షల కూడా అధికంగా కాదు. కాబట్టి ఇంత 2 లక్షల కొరకు 1,00,000 కోట్లు 30,000తో పూర్తయ్యేదని 1,30,000 కోట్లకు చేయవలసిన పనే ఉండే. సుమారుగా 1,00,000 కోట్ల ప్రజాధనం ఇక్కడ వృధా చేయడం జరిగిందనేది అంతర్గత విషయం. అయితే కాబట్టి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా అనేక అంశాలు దాచిపెట్టడం జరిగింది. ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు మల్లన్న సార్ లాంటి ఒక 14 ఊళ్ళ ప్రజల జీవన విధానాన్ని విధ్వంసం చేయవలసింది, అది 50 టీఎంసీలకు ఎందుకు చేయవలసి వచ్చింది, తర్వాత ప్రాణహిత చేవల్ల 9 నుంచి ఎందుకు మార్చవలసి వచ్చింది. అనేక ఉద్యమాలు కూడా చేసినాం. 2016లో జస్టిస్ చంద్రకుమార్ గారు ఆధ్వర్యంలో కూడా అప్పుడు హనుమంతరావు ఉండే, తర్వాత నయనాల గోవర్ధన్ ఉండే, తర్వాత ప్రతాప్ ఉండే, ప్రాణహిత చేవల్ల మీద ప్రత్యేక అనేక ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వం వినలేదు, సైట్ మార్చడం జరిగింది. కాబట్టి వీటిపైన మామూలుగా మనం మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా లోతైన అంశాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుస్తున్న ఉద్దేశంలో ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికే నేను ఈ ప్రదర్శనకు పూనుకున్నాను. ఇది నాకు కొద్దిగా మొన్ననే అనుకున్నా, ఫస్ట్ వీక్లో ఫస్ట్ సెకండ్ నాడు అనుకున్నా, ఈరోజు పెట్టడం జరిగింది. చాలా హడావుడిగా కూడా చేయడం జరిగింది. అయినా కూడా సమీక్ష బాగానే కొంతవరకు మీ ముంగట పెడతానని కోరుతూ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాను. తీసుకోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ ఆఫ్ రూపీస్ 1,00,000 crore అండ్ ఇట్స్ ఫ్యాక్ట్స్. 1,00,000 crores ఏ విధంగా పబ్లిక్ మనీ వేస్ట్ అయిందని చెప్పబోతున్నాను. నెక్స్ట్, సో ఇట్ ఈజ్ మై ఇంట్రొడక్షన్. నా పేరు దొంతు లక్ష్మీనారాయణ, బీటెక్ సివిల్. నేను కన్వీనర్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరంగా పనిచేస్తున్నా. ఈ అనేక అంశాలు వెలికిదాడానికి అండ్ ఆల్సో హైకోర్టు అడ్వకేట్ కూడా పనిచేస్తున్నా. నేను రిటైర్మెంట్ తర్వాత లా చేసిన, LLM చేసిన. నెక్స్ట్, ఇక్కడ అదే వాళ్ళు ప్రదర్శించిన ఈ స్లైడే. ఇక్కడ వాస్తవాలు ఏంటంటే 3,000 టీఎంసీలు పోతున్నాయని చెప్పిండ్రు సముద్రానికి. తర్వాత ఈయన చెప్పిన 3,000 టీఎంసీలకు కౌంటర్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మన గోదావరిలో 3,000 టీఎంసీలు ఎప్పుడు పోతున్నాయంటే, ఇదే చాలామందికి 3,000 టీఎంసీలు పోతున్నాయి, సముద్రంలో పోతున్నాయి అంటారు. ఈ 3,000 టీఎంసీలు అనేది ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అకస్మాత్తుగా ఫ్లడ్స్ వస్తుంది ఒకటిసారి.
వచ్చి అప్పుడు సముద్రాన్ని చేరుకుంటాయి నీళ్ళు. అది ఫ్లాష్ ఫ్లడ్స్ని లెక్క చేయకూడదు. సడన్గా వస్తాయి ఫ్లడ్స్, వచ్చినప్పుడు ఒక్కొక్క వేల టీఎంసీ నీళ్ళు, వేల క్యూసెక్స్ నీళ్ళు సముద్రానికి వెళ్ళిపోతాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ని ఆధారం చేసుకొని 3000 టీఎంసీలు సముద్రం పోతున్నాయి అనేది చాలామంది అపోహగా భావిస్తారు. కానీ దానికి ఆధారం పడకూడదు. 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి అనేది ఎప్పటికి పోవు, అవి ఓన్లీ ఫ్లడ్స్ వచ్చినప్పుడే పోతాయి. అది ఫ్లాష్ ఫ్లడ్స్, సమ్ డేస్ అకస్మాత్తు వచ్చిపోతాయి. కానీ కాకంగా నిక్కరంగా ఎంత దొరుకుతాయి గోదావరి అనేది మనం లెక్కలు చేస్తారు ఇంజనీరింగ్లో. నికరంగా అంటే 70% ఆధారితంగా నీళ్ళు ఎన్ని దొరుకుతాయి అంటే 4 సంవత్సరాలలో 3 సంవత్సరాలు ఖచ్చితంగా అష్యూర్డ్ వాటర్ అందించేదాన్ని 70% డిపెండేబుల్ ఈల్డ్ అంటారు. డిపెండేబుల్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆధారంగా దొరికే నీళ్ళు మాత్రం గోదావరిలో దొరికేది మాత్రం కేవలం 3,322 టీఎంసీలే. వీటిపైన ప్రాజెక్టులు నిర్మాణం చేస్తారు. అంటే మొత్తం గోదావరి నది మీద 3,322 టీఎంసీలు మాత్రమే నికరంగా దొరుకుతాయి నీళ్ళు. నికరంగా 70% డిపెండేబుల్ వాటర్ అంటారు దీన్ని. అంటే 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఖచ్చితంగా నీళ్ళు అందించేదాన్ని డిపెండబుల్ వాటర్ అంటారు. దీని డిపెండబుల్ వాటర్ దొరికేది 3,222 టీఎంసీలే. ఆయన అన్నట్టు ఈ పవర్ ప్లాంట్ చెప్పినట్టు 3,000 టీఎంసీలు గోస్ టు ద ఓషన్ అంటే ఓన్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ పోతాయి. కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకోవచ్చు. వాస్తవంగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు అలాట్ చేసింది ఆయన చెప్పింది ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో 1486 అన్నాడు. కానీ వాస్తవానికి 1486 కాదు, 1173 అలాట్మెంట్ ఉంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు. అది భూపాలపల్లి దగ్గర హైడ్రో పవర్ కడితే మాత్రమే 300 టీఎంసీలు వస్తాయని నిర్ధారించి అది 1486 అని అనుకుంటున్నాం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. కానీ బచావ్ ట్రిబ్యునల్ అప్పుడు గోదావరిలో అలాట్ చేసింది 1173 టీఎంసీలే. ఈ భూపాలపల్లి హైడ్రో ప్రాజెక్టు కడితే వస్తాయనే దాని మీద అవి యాడ్ చేసుకొని మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు 1486 నెక్స్ట్ ఇక్కడ అదే ఈయన చెప్పింది అదే 1486 అనేది అంటుండ్రు. ఈ 1486 కౌంటర్ అది యాక్చువల్గా బచావ్ ట్రిబ్యునల్ అలాట్ చేసి ఈ గోదావరి మీద మొత్తం ఉపయోగించుకుంటున్న నీళ్లు ప్రతిపాదిత వినియోగము. ఇది ప్రతిపాదిత వినియోగం 937 టీఎంసీలు, తర్వాత 63 లక్షలకు ప్రతిపాదిత సాగు. కానీ వాస్తవ పరిస్థితులు పోతే ఈనాటి కూడా తెలంగాణలో తెలంగాణ నాట్ రీచ్ టు యూటిలైజ్ ఈవెన్ 500 టీఎంసీ అవుట్ ఆఫ్ ది అబోవ్ 968 టీఎంసీ ఉపయోగించుకుంటలేము ఈనాటికి కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది ప్రతిపాదితం అంత 937. కానీ వాస్తవానికి 500 టీఎంసీలు కూడా మనం ఈనాటికి కూడా తెలంగాణలో వాడుకుంటలేము. దీనికి కారణంగా సమైక్య పాలన. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ వినియోగంలో కూడా ఏం పెంచుకోలేదు. ఈవెన్ 500 టీఎంసీలు వాడుకుంటలేము. 937, 966 అనుకున్నప్పుడు కూడా 500 కూడా దాటలేదు ఇంతవరకు. యాక్చువల్ వినియోగం లేదు. అంటే మన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోలేదు, ఏమేం లేదు, ఆ వినియోగ సామర్థ్యం లేదు. ఆంధ్ర వాళ్ళ వినియోగం ఏంటంటే వాళ్ళకు సరాసరి కాటర్ రాకముందే 350 టీఎంసీ నుంచి వాళ్ళు 700 టీఎంసీలు వాడుకుంటున్నారు వాళ్ళ సామర్థ్యం గోదావరి మీద. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీలో లేదు. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వాళ్ళ పరివాహక ప్రాంతం 21% గోదావరి మీద, మన యొక్క పరివాహక ప్రాంతం 79%. మనం దాదాపు 1100 టీఎంసీ నీళ్ళు వాడుకోవాలి లెక్క ప్రకారం. సరే అలాట్ చేసిన నీళ్ళన్నా 965లో ఈరోజు 500 దాటలేమంటే మన ప్రాజెక్టుల వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు గోదావరి మీద. అది మన ప్రభుత్వాల లోపం. సరే ఈ 9 ఏళ్ళ ప్రభుత్వంలో కూడా లోపమే. మనం అంతకుముందు అయితే సమైక్య పాలన కాబట్టి 9 ఏళ్ళల్లో కూడా మనం 10 ఏళ్ళలో కూడా ఈ వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు గోదావరి మీద. 500 దాటలేదు. ఇది నెక్స్ట్. సో ఇది టోపోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇదిగా మీకు చెప్పాల్సి పర్లేదు ఎన్ని మండలాలు ఎన్ని మొత్తం టోపోగ్రఫీ. నెక్స్ట్ టోపోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక ప్రధానంగా చెప్తా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మనం ఆంధ్రప్రదేశ్కు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ దానిలో శ్రీకృష్ణ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణకి ఇంత నీళ్ళు వాడుకోవచ్చు అనేది. ఈ నీళ్ళు వాడుకోవచ్చు అనే దానిలో ఇప్పుడు దాదాపు ఏ ప్రాజెక్టులకైతే అలా అంటే ఉపయోగించుకునే ఉన్నాయో అవి 806. ప్రజెంట్ ప్రాజెక్టుల కింద ఉపయోగంలోనే 806 చూపించారు. సరే 806 తర్వాత ఇంకో కొన్ని అప్రూవల్ అయిన ప్రాజెక్టులు 140 అన్నారు. అంటే ఇక్కడ వాస్తవంగా కౌంటర్ ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నా అంటే కౌంటర్ ఫ్యాక్ట్స్ నేను తయారు చేసింది ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ ఫర్ ఎంత అంటే 430 టీఎంసీలకు మనం ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి ఎప్పుడో. ఇది 2004 వరకే. తర్వాత ఆ సాగు ఎంత వస్తుంటే 32 లక్షలు వస్తుంది. తర్వాత ప్రాజెక్ట్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి 400